బి న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. బి న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. ఓఎన్జీసీ సంస్థ ద్వారా యానంలో ఉన్న మత్స్యకారులకు ఇవ్వాల్సిన 9 నెలల వేట నిషేధ బకాయిలు చెల్లించాలని ఓఎన్జీసీ అధికారులతో స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ చర్చలు జరిపారు. మరో 3-4 రోజుల్లో 9 నెలలకు సంబంధించిన సుమారు 5289 మంది లబ్ధిదారులకు ప్రభుత్వ ఖాతాలో జమ చేయడం జరుగుతుందని, ఆ తర్వాత ప్రభుత్వం నుంచి తమ ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ తెలిపారు. గతంలో మాదిరిగానే ఏ ఒక్కరికి కూడా ₹1 కూడా ఇవ్వవలసిన అవసరం లేదని, మత్స్యకారులు తమ యొక్క జీవనోపాధి కోల్పోయిన దానికి సంస్థ అందించిన ఆర్థిక సహాయం తమ కుటుంబ అవసరాలకు వినియోగించుకోవాలని ఎమ్మెల్యే గొల్లపల్లి కోరారు. ఓఎన్జీసీ సంస్థ ద్వారా యానంలో ఉన్న మత్స్యకారులకు ఇవ్వాల్సిన 9 నెలల వేట నిషేధ బకాయిలు చెల్లించాలని ఓఎన్జీసీ అధికారులతో స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ చర్చలు జరిపారు. మరో 3-4 రోజుల్లో 9 నెలలకు సంబంధించిన సుమారు 5289 మంది లబ్ధిదారులకు ప్రభుత్వ ఖాతాలో జమ చేయడం జరుగుతుందని, ఆ తర్వాత ప్రభుత్వం నుంచి తమ ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ తెలిపారు. గతంలో మాదిరిగానే ఏ ఒక్కరికి కూడా ₹1 కూడా ఇవ్వవలసిన అవసరం లేదని, మత్స్యకారులు తమ యొక్క జీవనోపాధి కోల్పోయిన దానికి సంస్థ అందించిన ఆర్థిక సహాయం తమ కుటుంబ అవసరాలకు వినియోగించుకోవాలని ఎమ్మెల్యే గొల్లపల్లి కోరారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం బైపాస్ ప్రధాన కూడల్లో వెలిసిన శ్రీ లక్ష్మీ వరసిద్ధి వినాయక స్వామి వారి 10వ గణపతి నవరాత్రుల మహోత్సవాలు సందర్భంగా శ్రీ లక్ష్మీ వరసిద్ధి వినాయక వర్తక సంఘం వారి ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం బైపాస్ ప్రధాన కూడల్లో వెలిసిన శ్రీ లక్ష్మీ వరసిద్ధి వినాయక స్వామి వారి 10వ గణపతి నవరాత్రుల మహోత్సవాలు సందర్భంగా శ్రీ లక్ష్మీ వరసిద్ధి వినాయక వర్తక సంఘం వారి ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి సంవత్సరం దాతల సహకారంతో గణపతి నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తున్నామని, అలాగే ఈ సంవత్సరం కూడా భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించామని, ఈ కార్యక్రమానికి సహకరించిన వారందరికీ కూడా పేరు పేరున వర్తక సంఘం తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నామని వర్తక సంఘం ప్రెసిడెంట్ నామ గోపాలకృష్ణ తెలిపారు. ఈ అన్న సమారాధన కార్యక్రమానికి సుమారుగా 10,000 మంది హాజరయ్యారని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ వరసిద్ధి వినాయక వర్తక సంఘం సభ్యులు, స్థానిక వ్యాపారస్తులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రోజు శ్రీ లక్ష్మీ గణపతి వరసిద్ధి వినాయక వర్తక సంఘం ఆధ్వర్యంలో 10వ నవరాత్రి మహోత్సవములు ఘనంగా జరుపబడినవి. ఎంత వర్షం వచ్చినా సరే ఇక్కడ వర్తక సోదరులు ఏమీ తగ్గకుండా వారు చాలా శ్రమించి ప్రతి ఒక్కరికి భోజనం అందేలాగా ఇక్కడ 10,000 మందికి ఈ రోజు భారీ అన్న సమారాధన చేయడం జరిగింది. దీనికి ఈ అన్న సమారాధనకి సహకరించిన దాతలకు, మా వర్తక సోదరులకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గణపతి నవరాత్రి 10వ మహోత్సవం సందర్భంగా శ్రీ లక్ష్మీ గణపతి వరసిద్ధి వినాయక వర్తక సంఘం వారి ఆధ్వర్యంలో
బైపాస్ జంక్షన్ లో ఈ రోజు భారీ అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. 10,000 మందికి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. వాతావరణం అనుకూలించకుండా అనుకోకుండా 11 ఆ టైంకి వర్షం రావడంలో మన వర్తక సోదరులు వర్షాన్ని ఎక్కడా లెక్క చేయకుండా వచ్చిన భక్తులకు ఇబ్బంది లేకుండా బాగా ఏర్పాటు చేసినందుకు మన వర్తక సోదరులకు పేరు పేరున వర్తక సంఘం కమిటీ తరపున కృతజ్ఞతలు చెప్తూ, ఈ సంవత్సరం ఇంతలా వైభవంగా జరగడానికి కారణమైన మన వర్తక సంఘం ప్రెసిడెంట్ నామా గోపాలకృష్ణకి, మన ఎనర్జీ రామ్ కుమార్ గారికి, అలాగే ప్రధాన్ సిఈ గారికి, మన చింతపల్లి సిఈ గారికి, మొత్తం వీళ్ళ బ్యాచ్ కమిటీకి వర్తక సంఘం లక్ష్మీ గణపతి వరసిద్ధి వినాయక వర్తక సంఘం తరపున కృతజ్ఞతలు చెప్తూ సెలవు తీసుకుంటాం. కేంద్ర పాలిత ప్రాంతమైన యానాం శివారు దొమ్మిడిపేటలో మూసివేసి ఉన్న రాయల్ రీక్రియేషన్స్ క్లబ్ లో ఇటీవలే వెంటపల్లి శ్రీను, మామిడి సందీప్ మరో ఇద్దరు కలిసి అందులో ఉన్న లక్షలాది రూపాయలు విలువ చేసే 6 ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, వంట సామాగ్రి, టెంట్ హౌస్ సామాగ్రి తదితర 3 లక్షల విలువైన సామాగ్రిని చోరీ చేశారని అన్నారు. కేంద్ర పాలిత ప్రాంతమైన యానాం శివారు దొమ్మిడిపేటలో మూసివేసి ఉన్న రాయల్ రీక్రియేషన్స్ క్లబ్ లో ఇటీవలే వెంటపల్లి శ్రీను, మామిడి సందీప్ మరో ఇద్దరు కలిసి అందులో ఉన్న లక్షలాది రూపాయలు విలువ చేసే 6 ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, వంట సామాగ్రి, టెంట్ హౌస్ సామాగ్రి తదితర 3 లక్షల విలువైన సామాగ్రిని చోరీ చేశారని అన్నారు. ఈ మేరకు సంబంధిత యజమాని బి శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు క్రైమ్ డిపార్ట్మెంట్ వారు నిందితుల కోసం గాలించగా ఇద్దరిని పట్టుకుని ఆదివారం అరెస్ట్ చేసి సబ్ కోర్టుకి హాజరుపరచగా 14 రోజుల పాటు జడ్జి రిమాండ్ విధించారని అన్నారు. పరారైన మరో 2 కోసం గాలిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిఐ షణ్ముగం, ఎస్ఐ మురుగా ఆనందన్, క్రైమ్ టీం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర పాలిత ప్రాంతమైన యానాంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ ప్రెసిడెంట్ అర్ధాను దినేష్ విలేకరుల సమావేశాన్ని ఏర్పాట్లు చేశారు. యానాంలో పేకట్ట క్లబ్బులపై ధ్వజమెత్తిన మల్లాడి కృష్ణారావు వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న డీజిల్సీ ఫ్యాక్టరీ మూతపడిపోతే ఎందుకు స్పందించలేదని, అక్కడికి వెళ్లి ధర్నా ఎందుకు చేయలేదని, కేవలం రాజకీయ స్వలాభం కోసం మాత్రమే నాటకాలు ఆడుతున్నారని, విద్యుత్ ధరలు తగ్గించాలని, ప్రజల కోసం బంద్ నిర్వహిస్తే మీ నాయకులు సపోర్ట్ చేయకుండా నాటకాలు ఆడారని తీవ్రంగా ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేంద్ర పాలిత ప్రాంతమైన యానాంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ ప్రెసిడెంట్ అర్ధాను దినేష్ విలేకరుల సమావేశాన్ని ఏర్పాట్లు చేశారు. యానాంలో పేకట్ట క్లబ్బులపై ధ్వజమెత్తిన మల్లాడి కృష్ణారావు వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న డీజిల్సీ ఫ్యాక్టరీ మూతపడిపోతే ఎందుకు స్పందించలేదని, అక్కడికి వెళ్లి ధర్నా ఎందుకు చేయలేదని, కేవలం రాజకీయ స్వలాభం కోసం మాత్రమే నాటకాలు ఆడుతున్నారని, విద్యుత్ ధరలు తగ్గించాలని, ప్రజల కోసం బంద్ నిర్వహిస్తే మీ నాయకులు సపోర్ట్ చేయకుండా నాటకాలు ఆడారని తీవ్రంగా ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. లేకపోతే ఒక దళిత నాయకుడైనటువంటి ఒక భైరస్వామి గారికి నేను నీకు ఎమ్మెల్యేగా నుంచోబెడుతున్నానని మాట అనకపోతే ఆయన వచ్చే చేయరు. బతుకున్నంత వరకు మల్లాడి కృష్ణారావు గారే ఈ రోజు ఎమ్మెల్యేగా యానంలో ఉండేవారు. అయితే ఈ రోజు యానం నాశనం అయిపోయిందంటే మల్లాడి కృష్ణారావు గారు 1,00,000 మంది పైగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ లో, బీసీ మీటింగ్ లోకి వెళ్ళి నేను రాజకీయానికి పూర్తిగా సన్యాసం తీసుకుంటున్నాను, రాజకీయాలకు నేను దూరంగా ఉంటాను, మీకు నేను వెళ్ళవేశారు కానీ నేను మీకు వెనకాల నుండి మీకు గైడెన్స్ ఇస్తాను తప్ప నేను రాజకీయాలు పూర్తిగా సన్యాసం తీసుకుంటానని చెప్పిన మీరు ఈ రోజు యానాలను నాశనం చేశారని మీకు ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తున్నాను. ఈ రోజు చేసిందంటే మీరు చేసి వేరే వేల మీద పెట్టడమే కరెక్ట్ కాదు. ఈ రోజు చూసినట్లయితే అలాగే పేకాట క్లబ్ ఒకటే ఒక సమస్యగా మల్లాడి కృష్ణారావు గారు మీరు చూపించినారు. యానాలో పేకాట క్లబ్ ఒకటే సమస్య కాదు. అలాగని కాంగ్రెస్ పార్టీ పేకాట క్లబ్ కి సపోర్ట్ చేయట్లేదు. మేము కూడా పేకాట క్లబ్లకి దానివల్ల నాశనం అవుతున్నారు, దానివల్ల ఇబ్బంది పడుతున్నారని మేము కూడా వ్యతిరేకిస్తాం. కానీ ఈ రోజు మీరు చేసేది ఏంటంటే యానంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఈ రోజు రెసిడెన్సీ ఫ్యాక్టరీ ఉంది, అది ఓపెన్ అయితే యానంలో ఇంచుమించుగా 3,000 నుంచి 4,000 మందికి ఉపాధి దొరుకుతుంది. అటువంటి సమస్య కోసం మీరు అక్కడికి ధర్నా చేయాలి. వాళ్ళేమో ఇంటికి వచ్చి నన్ను అడగండి నేను చేస్తానంటున్నారు. ఈ రోజు ఈ నెల 18వ తారీఖుని కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి నుంచి మేము కలిసి ధర్నా చేసి యానంలో ఉన్న వాళ్ళందరూ కూడా బిల్లులు ఎక్కువ వస్తున్నాయి, అధికంగా ఇబ్బందులు అవుతున్నాయి, దాని రేటు తగ్గించమని మేము ధర్నా చేస్తుంటే మీ తమ్ముడైనటువంటి మల్లాడి స్వామి గారు దానికి వ్యతిరేకంగా షాప్ ఓపెన్ చేశారు. అలాగే మీ సుపుత్రులైనటువంటి వంశీ కూడా షాప్ వ్యతిరేకంగా చేసి దానికి మీరు అపోజిట్ గా అందించడం జరిగింది. అప్పుడు తెలియట్లేదు మీకు యానం ప్రజల సమస్య.
ఎక్కడ ఓఎన్జీసీలో పైప్ లైన్ లీక్ అయిపోయి విపరీతమైన గ్యాస్ వస్తుంటే మీకు ఇబ్బంది అనిపించలే. అది నిజంగా కొన్ని ఇంచుమించుగా ఆ నీటిలో 2 తాడ్చేంత లోతు ఉంది. ఆ మట్టి కింద ఆ మట్టి ఏదైతే ఉందో ఆ మట్టి కింద నుంచి కూడా ఇంకా లోతు పైప్ లైన్ అనేది ఉంది. అక్కడ జాయింట్ ఎదుర్కొంది. ఆ జాయింట్ నుంచి గ్యాస్ అనేది పైకి వచ్చే లోపల ఏమవుతుందంటే దాంట్లో ఉన్న గ్యాస్ అనేది కింద వాటర్ లో కలిసిపోవడం వల్ల అంత ఇబ్బంది కలగలేదు. అదే పైప్ లైన్ కనుక మీకు స్టాండర్డ్ ఏ మట్టిలో బయట రోడ్డు మీద ఏదో చోట ఆ జాయింట్ అనేది లీక్ అయింటే ఎంత ప్రమాదం జరగాలి? ఏది జరగలేదు కరెక్టే. అది నీటిలో ఉంది కాబట్టి మీకు జరగలేదు, కనిపించట్లేదు. ఇటువంటి సమస్యలు ఏం కనిపించట్లే. మీరు ధర్నా చేయాలనుకుంటే కనకలపేటలో డంపింగ్ యార్డ్ దానికోసం ధర్నా చేయండి. యానంలో ఆరోగ్యశ్రీ లేదు, దానికోసం ధర్నా చేయండి. యానంలో ఎల్లో రేషన్ కార్డు రెడ్ రేషన్ కార్డు కోసం ధర్నా చేయండి. యానంలో ఇల్లు పట్టాలు ఎప్పుడో ఇచ్చారు, ఇప్పుడు ఇల్లు పట్టాలు దానికోసం ధర్నా చేయండి. కృష్ణాపేటలో చూసినట్లయితే కొన్ని సంవత్సరాల నుంచి ఉపాధి లేకుండా వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు, దానికోసం ధర్నా చేయండి. యానంలో ఎన్ని సమస్యలు ఈ రోజు చెప్తుంటే ఏ సమస్య మీకు కనిపించట్లేదా? ఓన్లీ ప్యాకెట్ కోట కనిపిస్తుంది. ప్యాకెట్ కోటకు మేము సపోర్ట్ చేయట్లేదు. మేము కూడా వ్యతిరేకిస్తున్నాం ప్యాకెట్ కోటకి, కాదంటున్నారు. ఈ రోజు ప్యాకెట్ కోటకి ఎంతమంది ఆడుతున్నారు? సెల్ ఫోన్ లో ఆడుతున్నారు, రమ్మి అని చెప్పి ఆడుతున్నారు, క్రికెట్ బ్యాటింగ్ ఆడుతున్నారు. మీరు ఆపగలుగుతారా? ఆపలేరే. ఇక్కడ ఉన్నవాడు మీరు ఇప్పటికీ కూడా ఎవరో ఒకడో నేను చెప్తున్నాను, ఎమ్మెల్యే అనేవాడు ప్యాకెట్ కోట తీసుకొచ్చాడు. ఆయన 100% సపోర్ట్ చేస్తే నీకు కాదంటలేదు. అతను చేసే సర్వీస్ కూడా యానకి లేదు. నేను 100% చెప్తున్నాను. ఎమ్మెల్యే గారు నేను పోటీ చేయడం అతను నగ్గించిన చాలా వరకు కష్టపడ్డాం. కానీ తన దాంట్లో ఫెయిల్యూర్ అయ్యాడు. కానీ ఈ రోజు మీరు చూసినట్లయితే వాళ్ళు ఎవరో డబ్బులు పంచుకుంటున్నారు, వీళ్ళు ఎవరో డబ్బులు పంచుకుంటున్నారని మీరు ఆడిపోపడిపోతున్నట్టు ఈడీ సంపాదించారని చెప్తున్నారు తప్ప ఎవరు నష్టపోయాడు, ఎవరు దీనివల్ల ఇబ్బందులు పడిపోయిందని ఒకరిద్దరు తప్ప మిగతా ఎవరు లేరు. ఎవరో తాతల ముట్టాతో సంపాదించుకున్నవాడు ఇక్కడికి వచ్చి ప్యాకెట్ ఆడుకుంటున్నాడు. ఆడు ఇక్కడ నువ్వు క్లోజ్ చేసేస్తే పక్కన ఎక్కడో ఆడుకుంటాడు, రూమ్ తీసుకుని ఆడుకుంటాడు, గోవాలో ఆడుకుంటాడు, లేకపోతే బ్యాంక్ దగ్గర ఆడుకుంటాడు. ఆవిడ దగ్గర డబ్బు పుచ్చినంత వరకు ఎక్కడ పిల్లలు అక్కడ ఆడుకుంటాడు. ఆడు మీకు తెలిసే తెలియదండి. నేను ఈరోజు చెప్తున్నాను, ప్రతి సెల్ ఫోన్ లో కూడా బెట్టింగ్ గేమ్స్ బోర్డులు ఉన్నాయి. లక్షల కోట్ల మంది ఆడుతున్నారు. మనం ఆపలేమండి, మనం అది ఆపలేము. అలాగే మేము దానికి కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయట్లేదు. కానీ యానంలో విపరీతమైన సమస్యలు ఉన్నాయి. ఆ సమస్య మీద పోరాడండి. రిజెన్సీ బ్యాటరీ కోసం పోరాడండి. ఇలాంటి సమస్యలన్నీ వదిలేసి ఈ రోజు మీరు మాట్లాడింది ఎంతవరకు కరెక్ట్? 30 సంవత్సరాలు మీకు ఎక్స్పీరియన్స్ ఏమైపోయింది సార్? ఈ రోజు నేను ఇక్కడ కూర్చొని ఇలా మాట్లాడుతున్నానంటే మిమ్మల్ని ఇంట్రెస్ట్ గా తీసుకునే మిమ్మల్ని ఒకప్పుడు మీ వెనక తిరిగాను కాబట్టి మిమ్మల్ని ఇంట్రెస్ట్ తీసుకుని ఈ రోజు నేను ఎలా మాట్లాడగలుగుతున్నాను. మీలో అది నాకు కనిపించట్లేదు. ఈ రోజు నాకు ఒక ఇగోతో ఏదో ఒక ప్యాకెట్ ఆడుతుందని చెప్పి ఇగోతో వెళ్తున్నారు తప్ప ఇన్ని సమస్యలన్నీ వదిలేసి ఆర్ఎస్సీ లేదండి యానలో పట్టించుకున్నారా? లేదు, ఏమీ లేదు. చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ఎన్ని సమస్యలు పెట్టుకున్నా ఏమీ మీకు కనిపించకుండా ఈ రోజు మీ అందరినీ మీరు రాజకీయం మీరు ఊరేసుకుని మీరు నుంచి పోటీ చేయనని చెప్పి ఈ రోజు మళ్ళీ నేను గుండు గీయించుకుంటాను, లేదు నేను పోటీ చేస్తాను. ఒక్కటి చెప్పండి సార్, మీరు ఈ రోజు రాజకీయం వదిలేస్తున్నారు. ఎవరినైనా ఒకరినైనా శిష్యుని రెడీ చేశారా? ఎవరినైనా ఒక నాయకుని చేశారా? పాపం మీరు ఏం చెప్తేది దూకేమంటే దూకేస్తారు, ఏం చేసేమంటే చేసేసి నాయకులు ఎంతమంది ఉన్నారు. కానీ ఒక లీడర్ తయారు చేయండి. అట్లీస్ట్ ఒక చోట మీరు మాట్లాడే లీడర్ని, లేకపోతే ఈయన నా శిష్యుడు నేను పోటీ చేయండి, నాకు రాజకీయం ఇష్టం లేదు, లేకపోతే నేను ఇతను నిల్చోబెడతానని చెప్పండి సార్. రాజకీయం అనేది ఒక క్లారిటీ లేకుండా లాస్ట్ టైం 2021లో యానం ప్రజలందరూ ఏమన్నారు కూడా నాకు అర్థం కాదు. మీరు రంగస్వామిని నిల్చోబెడతారు అని చెప్పిన వరకు ఎవరికి తెలియదు. కలిసినట్టుగా మీరు రంగస్వామి పేరు చెప్పారు. మీరు అంటే జనాన్ని మీరు ఏం చేస్తున్నారంటే అమాయకుల ప్రజలు అంతా కూడా మోసం చేస్తున్నారు. మీరు ఈ రోజు నేను చెప్తున్నాను. ఈ రోజు ఒక్కసారి ఆలోచించండి. మీరు అసలు పోటీ చేసేలా ఉంటే పోటీ చేస్తాను ధైర్యంగా చెప్పండి సార్. రాజకీయం సన్యాసి తీసుకుంటాను, నేను రాజకీయం చేయను అని అంటారు ఎందుకు? మీకు ఇంకో విషయం చెప్తున్నాను. ఈ రోజు పోటీలో గొల్లపల్లి శ్రీనివాస్ ఎస్ఏ కాదు, ఇండియా కూటమి నుంచి ఎవరో ఒకరు, నేను చెప్తున్నాను, కాంగ్రెస్ నుంచి కానీ ఈసీకి కానీ ఎవరొకరు ఇండియా కూటమి నుంచి ఒక లీడర్ మా పార్టీ కూడా పోటీ గొల్లపల్లి శ్రీనివాస్ ఎస్ఏ కాదు. ఈ రోజు బల్ల బుద్ధి చెప్తున్నా, యానోలో కాంగ్రెస్ పార్టీ నుంచి బలపగా ఎత్తుతారు, మీకు ఎత్తి పోటీ కూడా ఎత్తారని విధంగా చెప్తున్నాను. దయచేసి యానం ప్రజల కోసం మీరు పోరాడండి. కుదిరితే యానం ప్రజలకు ఏం చేయాలని దండించండి. మీ వస్తాం తప్ప ఎందుకు పనికిరాని ప్యాకెట్ కోసం మీ టైం వేస్ట్ చేసుకుని మిగతా వాళ్ళందరి టైం కూడా వేస్ట్ చేయొద్దని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ రోజు మీడియా మిత్రులు కాదు, యానం ప్రజలకే కాదు, ప్రతి ఒక్కరు కూడా మీరు తెలియజేసుకుంటారని చెప్పేసి ఈ సభలో తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను. ధన్యవాదాలు. మిత్రులకు నా నమస్కారం తెలియజేసుకుంటూ, నిన్న మల్లాడి కృష్ణారావు గారు ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి ఎన్ఆర్ పార్టీ తరఫున ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి గారు హాస్యాస్పదంగా మాట్లాడారండి. ఏంటంటే 27 సంవత్సరాల చరిత్ర కలిగినోడు, 27 సంవత్సరాల వయసు గలవాడి దగ్గర హాస్యాస్పదంగా మాట్లాడాడు. నా చెప్పుని నిలబెడితే నగ్గుద్దన్న నాయకుడు ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసుకుంటున్నాడండి. ఎవరో వాళ్ళ శిష్యులే, ఎవరో కదా వాళ్ళందరూ వాళ్ళ శిష్యులే. వాళ్ళ శిష్యులు అతని మీద వ్యతిరేకిస్తే
ఒకే గేమింగ్ యాక్ట్ అండి. 1964 గేమింగ్ యాక్ట్ లో చిన్న పదం ఉందండి, 2 అక్షరాలు రాసి 13 కార్డులు రమ్మి అలౌడ్ ఫర్ యూనియన్ టెరిటరీ అన్న ఒక లైన్ కి బేస్ చేసుకుని 14 మంది యానంలో క్లబ్బులు పెట్టడం జరిగింది. మీ అందరికీ తెలియాలి, ఇది 1964 గేమింగ్ యాక్ట్. దాని యాక్ట్ లో ఒక లైన్ తీసుకుని హైకోర్టుకి వెళ్ళి తెచ్చుకుని పర్మిషన్ తెచ్చుకుని యానంలో క్లబ్బులు స్టార్ట్ చేశారు. దానికి 27 సంవత్సరాల గల నాయకుడు సపోర్ట్ చేస్తున్నాడండి. అది ఎవరితోటి? నల్లవాళ్ళతోటి. నల్లవాళ్ళు వద్దు తెల్లవాళ్ళు ముద్ద అన్న నాయకుడు నల్లవాళ్ళతో అందరితో కలిసి ఎవరి వాటాలకు వాళ్ళకి పంచి 14 మందికి పర్మిషన్ ఇవ్వడం జరిగిందండి. ఎవరు? ఈ నాయకుడు. ఎవరు? 25 సంవత్సరాల గల నాయకుడు. ఆ 14 మంది కూడా ఇప్పించింది అతనేనండి. అలాగే మీరు అన్నారు యానంలో సమస్యలు చాలా ఉన్నాయండి. ఫస్ట్ చూసుకోవాలంటే విద్య ఎక్కడ సరిలేదండి. యానంలో చూస్తే కుర్రోళ్ళు అందరూ కూడా మత్తుకి మాదక ద్రవ్యాలకి బానిసలు అయిపోయారు. డ్రగ్స్ అలాగే గంజాయి అలా బానిసలు అయిపోయి చాలా పాడైపోయారండి. అదేంటి, యానంలో ఎప్పుడైనా వైద్యం గురించి ఆలోచించారు మీరు? గత 7 సంవత్సరాలు మీరు పదవ కాలంలో ఉన్నప్పుడు మినిస్టర్ గా చేసినప్పుడు ఏమి ఆలోచించలేదు, ఇప్పుడేం ఆలోచిస్తారులేండి మీరు. అలాగే మన యాదవ్ జిప్మేర్ పెట్టేశారు, అది పొడిచేస్తాను ఓడ పొడిచేస్తాను విన్నాను. ఇంకా జిప్మేర్ వచ్చినా కూడా మన బతుకులు ఇంకా రెఫర్తో కాకినాడే అండి. అలాగే మంచినీరు ఎప్పుడైనా పొద్దున మీరు ఉదయం వాకింగ్కి వెళ్ళే ముందు నిలబడి మన బోర్డర్ లో చూస్తే రోజుకి 20 మంది అక్కడి నుంచి మన యానం నుంచి రాలేదు. ఒకప్పుడు యానం వాటర్ తెచ్చుకున్నారు. ఇప్పుడు మన యానం నుంచి 2000 మంది వెళ్ళి ఆంధ్ర వెళ్ళి వాటర్ తెచ్చుకున్నారు. ఆ పరిస్థితులు మనం ఉన్నామండి. అలాగే యానంలో సమస్యలు ఉన్నాయి. ఉపాధి, ఎంతో మంది నిరుద్యోగులు ఉపాధి లేక కష్టాలు పడుతున్నారు. రెజెన్సీ తెరిపించే అవకాశం ఉన్నా కూడా మీకు ఎవరో కుర్రోడు 27 సంవత్సరాలు నాన్నని కుర్రోడు తెచ్చేస్తున్నారని యోగకు పోయి మీరు ఆఫ్ చేయడం వల్ల ఈ రోజు ఎక్కడో ఆంధ్రాకి వెళ్ళిపోతుంది. అది అద్దెంకు గ్రామానికి. అంటే మీరు చేసి ఇగోల వల్ల ఎవరు దెబ్బతింటున్నారంటే యానం ప్రజలు దెబ్బతింటున్నారు. ఇప్పుడు కూడా మీరు చేసి కామెడీ చాలా ఎటకారంగా ఉందండి. ఎందుకంటే మొన్న జరిగిన ఎంపీ ఎలక్షన్ కి మీరిద్దరు ఒకరి పక్కన ఒకరు కూర్చుని మాట్లాడుకుని మీరు రాజకీయం చేస్తే ఆ రోజు అందరూ ఓట్లు వేశారు జనాలు. మా ఇండియా కూటమైనటువంటి కాంగ్రెస్ ను కూడా పక్కన పెట్టి మీరు ఏదో ఓడగొడతారని మీకు ఓట్లేసి అత్యధిక మెజార్టీ ఓట్లేసి గెలిపించారు. అలాంటి మీకు మీరు ఈ రోజు దెబ్బలాడుకుంటారంటే ఇక్కడ ఎవరు దద్దమ్మలు ఎవరో లేరండి. మీరిద్దరూ ఒకటే, అది గుర్తు పెట్టుకోండి. మీరు ఏ కూటమిలో ఉన్నారు? ఎన్డీఏ కూటమిలో ఉన్నారు. మీరు రోజు వ్యతిరేకించి కొట్టుకుంటున్నారంటే ఎవరో ఇన్ని ఎర్రబాబులు ఎవరో లేరు. దయచేసి మీ ఆశాస్పదం పక్కన పెట్టండి. మీ వల్ల నవ్వుతుంది యానం జనానికి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే కాబోయే 2 సంవత్సరాలు ఎలక్షన్ ఉంది 2026లో. కామెడీ ఏది లేదనుకుంటే మీ ఇద్దరు కామెడీలో తయారయ్యారు. ఒకరేమో కొట్టుకున్నారు, ఒకరు కొట్టుకుంటున్నారు. నువ్వెదవా అంటే మధ్యలో యానం ఎవరు ఎదవం లేదండి. మీరిద్దరే ఎదవరు, అది గుర్తుపెట్టుకోండి. ఇదే చెప్తున్నారు. 2026 మల్లపల్లి అశోక్ మల్లాడి కృష్ణారావు కాదు, ఇండియా కూటమి తరపున ఒక నాయకుడు వస్తే వారు కూడా నగ్గడానికి రెడీగా ఉన్నారు. సిద్ధం కండి. ఇదే ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామ శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి వారి హుండీలో 30 లక్షల నగదును కానుకగా సమర్పించి మొక్కును తీర్చుకున్న నెలపర్తిపాడు గ్రామానికి చెందిన అనసూరి మహాలక్ష్మి లక్ష్మయ్య అనే భక్తుడు ఒక సామాన్య వ్యవసాయ కుటుంబానికి చెందిన అనసూరి మహాలక్ష్మి ఒకేసారి ఇంత మొత్తంలో నగదును ఇక్కడ హుండీలో వేయడం విశేషం. అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామ శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి వారి హుండీలో 30 లక్షల నగదును కానుకగా సమర్పించి మొక్కును తీర్చుకున్న నెలపర్తిపాడు గ్రామానికి చెందిన అనసూరి మహాలక్ష్మి లక్ష్మయ్య అనే భక్తుడు ఒక సామాన్య వ్యవసాయ కుటుంబానికి చెందిన అనసూరి మహాలక్ష్మి ఒకేసారి ఇంత మొత్తంలో నగదును ఇక్కడ హుండీలో వేయడం విశేషం. ఓం నమః శివాయ. 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 ఓం నమః
శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం ఈగకు వచ్చిన మనీ వేసి పట్టుకొచ్చి 30 పడుతుంది మొత్తం ఎంత అండి? మీరు వేసిన ఉండిలో వేసిన అమౌంట్ ఎంత అండి? 30 లక్షలు. ఎంత వేసారండి ఉండిలో? 30 లక్షలండి. ₹1 తక్కువ లేకుండా. తక్కువ లేకుండా 30 లక్షలు వేశారు. కాకినాడ జిల్లా తుని మండలం ఎర్రకోనేరు జాతీయ రహదారి వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తుని నుంచి బైక్ పై వెళ్చిన భార్యాభర్తలను ఢీకొన్న గుర్తు తెలియని వాహనం. అక్కడికక్కడే భార్య మృతి చెందగా భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. తుని ఏరియా హాస్పిటల్కు తరలించారు. రంగరయ్య మెడికల్ కళాశాల స్పోర్ట్స్ వైస్ చైర్మన్ ఉమామహేశ్వరరావుపై దాడి చేసిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పందం నానాజీ, అంబేద్కర్ ఫ్లెక్సీని చించివేసిన ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజులను సస్పెండ్ చేయాలని మండల దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళ్ళ మండలం తాళరేపు అంబేద్కర్ భవన్ వద్ద సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ దళితులు గెలిపించుకున్న శాసనసభ్యులే వారిని కించపరిచేలా వ్యవహరించడం సరికాదని అన్నారు. తమ ఆరాధ్య దైవమైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారి చిత్రపటాలను చించివేయడం, ఉన్నత స్థానాల్లో దళిత ఉద్యోగులను కులం పేరుతో దూషించడం అన్యాయమని అన్నారు. ఇటువంటి చర్యలకు పాల్పడుతున్న వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జక్కల ప్రసాద్ బాబు, దళాల జగదీశ్వరరావు, వేగల శ్రీనివాసరావు తదితర నాయకులు, పలువురు యువకులు పాల్గొన్నారు. రంగరయ్య మెడికల్ కళాశాల స్పోర్ట్స్ వైస్ చైర్మన్ ఉమామహేశ్వరరావుపై దాడి చేసిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పందం నానాజీ, అంబేద్కర్ ఫ్లెక్సీని చించివేసిన ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజులను సస్పెండ్ చేయాలని మండల దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళ్ళ మండలం తాళరేపు అంబేద్కర్ భవన్ వద్ద సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ దళితులు గెలిపించుకున్న శాసనసభ్యులే వారిని కించపరిచేలా వ్యవహరించడం సరికాదని అన్నారు. తమ ఆరాధ్య దైవమైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారి చిత్రపటాలను చించివేయడం, ఉన్నత స్థానాల్లో దళిత ఉద్యోగులను కులం పేరుతో దూషించడం అన్యాయమని అన్నారు. ఇటువంటి చర్యలకు పాల్పడుతున్న వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జక్కల ప్రసాద్ బాబు, దళాల జగదీశ్వరరావు, వేగల శ్రీనివాసరావు తదితర నాయకులు, పలువురు యువకులు పాల్గొన్నారు. రఘురామకృష్ణరాజు గారు మరి మన రాజ్యాంగంలో నిర్మించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫ్లెక్సీని తొలగించి విధ్వంసం సృష్టించారు అక్కడ. అలాగే మన దళితుల్ని దుర్భాషలాడి చాలా విధంగా నిన్న ఇబ్బందులు పెట్టి మరి బీసీసీలు అని చెప్పి వాళ్ళు ఎస్సీలు కాదని చెప్పి వాళ్ళ మీద తిరగబడి గొడవలు సృష్టించారు నిన్న. అలాగే మన కాకినాడ నియోజకవర్గం అయినటువంటి రూరల్ నియోజకవర్గం పంతం నానాజీ ఎమ్మెల్యే గారు కూడా డాక్టర్ గారిని మరి దుర్భిసలాడుతూ ఆయన మీద దాడికి పాల్పడ్డారు. ఆ విషయాల్లో కూడా ప్రతి ఒక్కరూ మరి మన దళితులంతా కూడా ఏకమై వీటి మీద మనం ఖండించి గట్టిగా మనంతా కూడా ఫైట్ చేయాలి. అలాగే వాళ్ళంతా కూడా తప్పు చేసిన ప్రతి ఒక్కరిని కూడా చట్ట ప్రకారం అందరూ కూడా శిక్షించాలని చెప్పి మరొకసారి మరి మన దళిత అసోసియేషన్ తరఫున తెలియజేస్తూ మరి కాకినాడ జిల్లా కాకినాడ
అక్రమ కట్టడాల కూల్చివేతపై కాకినాడ నగరపాలక సంస్థ దృష్టి సారించి సినిమా రోడ్డులో దుర్గమ్మ దేవాలయం ఆవరణ నుంచి రోడ్డు మీదుగా నిర్మించిన 3 షాపులను టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేత చేపట్టారు. జ్యోతుల రెడీమేడ్ మార్కెట్లో బయటికి వచ్చిన హోర్డింగ్లు, బోర్డులు తొలగించారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన నూతన నిర్మాణాలు నిబంధనకు విరుద్ధంగా ఉన్నాయని, వీటికి నోటీసులు జారీ చేశామని స్పందన రాకపోవడంతో కాకినాడ జిల్లా కాకినాడ అక్రమ కట్టడాల కూల్చివేతపై కాకినాడ నగరపాలక సంస్థ దృష్టి సారించి సినిమా రోడ్డులో దుర్గమ్మ దేవాలయం ఆవరణ నుంచి రోడ్డు మీదుగా నిర్మించిన 3 షాపులను టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేత చేపట్టారు. జ్యోతుల రెడీమేడ్ మార్కెట్లో బయటికి వచ్చిన హోర్డింగ్లు, బోర్డులు తొలగించారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన నూతన నిర్మాణాలు నిబంధనకు విరుద్ధంగా ఉన్నాయని, వీటికి నోటీసులు జారీ చేశామని స్పందన రాకపోవడంతో వీటి తొలగింపు చేపట్టిన టౌన్ ప్లానింగ్ డీసీపీ హరిదాసు తదితరులు. కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో డ్రైనేజీ నిర్మాణం లేకపోవడంతో మోస్తారు వర్షం పడిన ప్రతిసారి మెయిన్ రోడ్డుపై నీరు నిలిచిపోయి ప్రజలు నానా ఇక్కట్లకు గురవుతున్నారు. పలు ప్రాంతాల్లో డ్రైనేజీ నిర్మాణం లేకపోవడంతో మోస్తారు వర్షం పడిన ప్రతిసారి మెయిన్ రోడ్డుపై నీరు నిలిచిపోయి ప్రజలు నానా ఇక్కట్లకు గురవుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత కోరంగి పంచాయతీ, తాళరేవు పంచాయతీ, ఆర్ఎండ్బి ఇతర అధికారులు దృష్టి సారించి మెయిన్ రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజీ నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. తాళరేవు సిహెచ్సిలోని ఇటీవల పై అంతస్తులో రేకుల షెడ్డు నిర్మాణం చేశారు. అయితే షెడ్డు నిర్మాణంలో లోపం వల్ల పైనున్న నీరు ఆసుపత్రిలో చేరగా రావడంతో తాళరేవు సిహెచ్సిలోని గదుల్లోకి వర్షపు నీరు చేరింది. ఆసుపత్రిలోకి నీరు చేరడం వల్ల రోగులు కొద్దిసేపు ఇబ్బందులు పడ్డారు. దీంతో వర్షపు నీరును బయటకు పంపించడానికి ఆసుపత్రి డైరెక్టర్లు అత్తిలి బాపురావు, రోల చక్రవర్తి, వాకపల్లి సరోజిని, నాయకులు చిరంజీవి, నానా ఇబ్బందులు పడి ఆసుపత్రిలోంచి వర్షపు నీరును బకెట్ల ద్వారా బయటకు జోడించారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా వర్షం ఉన్న గదుల వద్దకు రోగులు రాకుండా అదుపు చేస్తారు. కాకినాడ జిల్లా అన్నవరం దేవస్థానంలో లోక కళ్యాణార్థం వనదేవత శ్రీ వనదుర్గ ఆలయంలో సోమవారం శాంతి హోమం నిర్వహించారు. ఈ హోమాన్ని దేవస్థానం ఆలయ అర్చకులు, పురోహితులు, అర్చక స్వాములు నిర్వహించారు. కాకినాడ జిల్లా అన్నవరం దేవస్థానంలో లోక కళ్యాణార్థం వనదేవత శ్రీ వనదుర్గ ఆలయంలో సోమవారం శాంతి హోమం నిర్వహించారు. ఈ హోమాన్ని దేవస్థానం ఆలయ అర్చకులు, పురోహితులు, అర్చక స్వాములు నిర్వహించారు. దేశంలో కొనసాగుతున్న ప్రకృతి వైపరీత్యం వల్ల జరుగు నష్టాల నుంచి విముక్తి కలిగి ప్రజలకు శాంతి చేకూరాలని ఈ హోమం యొక్క సంకల్పమని వేద పండితులు తెలిపారు.
అపర వైకుంఠమైనటువంటి అన్నవర మహాపుణ్యక్షేత్రంలో ఆద్యాది మహాలక్ష్మీ సమేత శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి సన్నిధిలో ఈరోజు శాంతి హోమం జరిగించడం చాలా విశేషంగా జరిగింది. ఈ శాంతి హోమం లోక కళ్యాణార్థం, భక్తజన సంరక్షణార్థం, అపరాధ నివారణార్థం ఈ శాంతి హోమాన్ని ఇక్కడ నిర్వహించడం జరిగింది. దీని ఫలితంగా దేశ ప్రజలందరూ కూడా సుఖ సౌఖ్యాలతో ఉండాలని, పాడి పంటలతో వృద్ధి చెందుతూ ఉండాలని, మనకి తెలియకుండా జరిగినటువంటి అపరాధాలన్నింటినీ కూడా క్షమించమని ఆ స్వామివారిని వేడుకోవడమే. ఈ శాంతి హోమాన్ని ఎవరైతే చూస్తారో వారందరికీ కూడా స్వామివారు సకల సౌభాగ్యాలను, కృపను కలిగిస్తారు. అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం మారేడుమిల్లు జలతరంగిణి జలపాతం వద్ద వాగులో ఏలూరు ఆశ్రమం కళాశాల మెడికల్ విద్యార్థులు ముగ్గురు ఆదివారం గల్లంతైన విషయం తెలిసిందే. ఇద్దరు మృతదేహాలు సోమవారం ఉదయం బయటపడ్డాయి. వాటర్ ఫాల్స్ దిగువన ఇద్దరు యువతుల మృతదేహాలు దొరికాయి. మృతదేహాలను రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. వీరిని కె సౌమ్య, అమృతలుగా గుర్తించారు. మరొక విద్యార్థి హరితి పాచుకి ఇంకా తెలియాల్సి ఉంది. అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం మారేడుమిల్లు జలతరంగిణి జలపాతం వద్ద వాగులో ఏలూరు ఆశ్రమం కళాశాల మెడికల్ విద్యార్థులు ముగ్గురు ఆదివారం గల్లంతైన విషయం తెలిసిందే. ఇద్దరు మృతదేహాలు సోమవారం ఉదయం బయటపడ్డాయి. వాటర్ ఫాల్స్ దిగువన ఇద్దరు యువతుల మృతదేహాలు దొరికాయి. మృతదేహాలను రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. వీరిని కె సౌమ్య, అమృతలుగా గుర్తించారు. మరొక విద్యార్థి హరితి పాచుకి ఇంకా తెలియాల్సి ఉంది. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.